హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? సైక్లోస్పోరిన్, దీన్ని సాయిల్ ఫంగస్ టొలిపోక్లేడియం ఇన్ఫ్లేటమ్ గ్యామ్స్ అనే సాయిల్ ఫంగస్ నుంచి ఐసోలేట్ చేశారు. కమింగ్ టు ఇట్స్ ఫార్ములేషన్: క్యాప్సూల్స్ 25 mg 100 mg, ఓరల్ సొల్యూషన్ 100 mg per ml. Coming to its pharmacology, it won't cross blood-brain barrier but can cross placenta and even found in breast milk. Reaches peak in 2 to 4 hours. Bioavailability is about 30 to 50%. Highly plasma protein bound. A protein albumin ki bound aintadi. Next, T half వచ్చేసి 5 to 18 hours. It is extensively metabolized in liver via the enzyme CYP3A4. Excreted via bile, mainly 94%. Rest 6% via urine. Extensively metabolized in liver, excreted via liver only, that is bile. Coming to its mechanism of action: immunosuppression. స్విట్జర్లాండ్లో యాంటీఫంగల్ డ్రగ్ కోసం వెతుకుతూ దాన్ని ఎలాగైనా కనిపెట్టాలని సాయిల్ ఫంగస్ టొలిపోక్లేడియం ఇన్ఫ్లేటమ్ గ్యామ్స్ నుంచి ఈ సైక్లోస్పోరిన్ ని తీసుకున్నారు యాంటీఫంగస్ అనుకొని. కానీ దీనికి వీక్ యాంటీఫంగల్ ప్రాపర్టీ మాత్రమే ఉంది. ఫార్చునేట్గా దీనికి ఇమ్యూనోసప్రెసివ్ యాక్షన్ చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. సో దీన్ని మనం ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్గా ప్రొఫైలాక్సిస్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కి అప్పటి నుంచి వాడుతూ వచ్చారు. ఇప్పుడు డర్మటాలజీలో కూడా వాడడం స్టార్ట్ అయింది. సైక్లోస్పోరిన్ వెళ్ళి సైక్లోఫిలిన్ కి బైండ్ అయ్యి ఒక కాంప్లెక్స్ ఫామ్ చేసి క్యాల్సిన్యూరిన్ ని ఇన్హిబిట్ చేస్తుంది. వన్స్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిట్ అయిందంటే సేమ్ టాక్రోలిమస్ లో లానే న్యూక్లియర్ ఫ్యాక్టర్ ఆఫ్ యాక్టివేటెడ్ టీ సెల్స్ ఇన్హిబిట్ అయ్యి ఇట్ డౌన్ రెగ్యులేట్స్ ది ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ ఇంటర్ల్యూకిన్ 2, T for T సెల్స్ యొక్క యాక్టివేషన్ కావచ్చు, ప్రొలిఫరేషన్ కావచ్చు, మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. హెన్స్ రిజల్టింగ్ ఇన్ అవర్ డిజైర్డ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇమ్యూనో సప్రెషన్. ఇంకా ఇది ICAM1 ను కూడా ఇన్హిబిట్ చేస్తుంది. సింపుల్, సైక్లోస్పోరిన్ ఈజ్ ఏ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్. యూజెస్ వచ్చి FDA అప్రూవ్ చేసింది ఎటోపిక్ డర్మటైటిస్ కి, ఇంకా సొరయాసిస్ కి. ఎలాంటి సొరయాసిస్? సివియర్, డిసేబులింగ్. రీకాల్సిట్రెంట్ అంటే డిఫికల్ట్ టు ట్రీట్మెంట్ రెసిస్టెంట్ సొరియాసిస్ కి. నెక్స్ట్ ఆఫ్ లేబుల్ యూజెస్ వచ్చేసి ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్ లైక్ ఫెంఫిగస్, బుల్లస్ పెంఫిగాయిడ్, లీనియర్ IgA డిసీజ్, ఎపిడర్మోలైసిస్ బుల్లోసా అక్విజిటా. ఆటో ఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లైక్ స్క్లీరోడర్మా, డర్మాటోమయోసైటిస్. గ్రాన్యులోమాటస్ డిసీజెస్ లైక్ సార్కాయిడోసిస్, గ్రాన్యులోమా యాన్యులేర్. Neutrophilic dermatosis like Behçet's, Pyoderma gangrenosum. Chronic spontaneous urticaria, photodermatosis like chronic actinic dermatitis. Papillosquamous diseases, psoriasis ఏమో FDA approved. Off label గా lichen planus, lichen planopilaris, alopecia areata, papular erythroderma of Ofuji. ఈ డిసీజ్ లో ఇంటెన్స్లీ ఇచ్చి పాప్యూల్స్, ఎరిథ్రోడర్మా సిమెట్రికలీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ట్రంక్ ఉంటుంది అనమాట. కానీ స్కిన్ ఫోల్స్ మాత్రం స్పేర్ అయి ఉంటుంది, రిజెంబ్లింగ్ లైక్ ఏ డెక్ చైర్. దీంట్లో క్లాసికల్ డెక్ చైర్ అపియరెన్స్ ఉంటుంది. డెక్ చైర్ సైన్ అంటాం దాన్ని. నెక్స్ట్ మార్ఫియా, ప్రూరేగో నాడ్యులారిస్, కిమ్మురాస్ డిసీజ్. ఈ కిమ్మురాస్ డిసీజ్ లో సబ్క్యూటేనియస్ పెయిన్లెస్ ఎసిమ్టమాటిక్ నాడ్యూల్స్ ఉంటాయి ఫేస్ మీద, నెక్ మీద. బోత్ పాపులార్ ఎరిథ్రోడర్మా ఆఫ్ ఓఫీజీలో, కిమ్మురాస్ డిసీజ్ ఈ రెండిట్లో పెరిఫెరల్ ఇయోసినోఫీలియా ఉంటుంది. కమింగ్ టు కాంట్రా ఇండికేషన్స్. అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ వచ్చి సివియర్ రీనల్ డిస్ఫంక్షన్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. సైక్లోస్పోరిన్ నెఫ్రోటాక్సిక్ డ్రగ్ అనమాట. ఆల్రెడీ కిడ్నీస్ సివియర్ గా అఫెక్ట్ అయి ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, అన్కంట్రోల్డ్ గా అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. హైపర్ సెన్సిటివిటీ తెలిసిందే అన్ని డ్రగ్స్ కి. నెక్స్ట్ మ్యాలిగ్నెన్సీ ఉన్నా సరే అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. రిలేటివ్ వచ్చి ప్రెగ్నెన్సీ, కేటగిరీ సి డ్రగ్. లాక్టేషన్, కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, యాక్టివ్ ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్. ఆల్రెడీ వాళ్ళు కనుక స్టిరాయిడ్స్ మీద ఉన్న, ఇమ్యూనో డెఫిషియెంట్ గా ఉన్న, మనము సైక్లోస్పోరిన్ అనే ఇమ్యూనో సప్రెసెంట్ ని ఇంకా అడిషనల్ గా ఇవ్వకూడదు. డ్రగ్ ఇంటరాక్షన్స్.
ఇది ఎక్స్టెన్సివ్లీ మెటబోలైజ్డ్ ఇన్ లివర్ కాబట్టి CYP3A4 ఎంజైమ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ డ్రగ్ అయినా సరే మన సైక్లోస్పోరిన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. లైక్ ఎంజైమ్ ఇండ్యూసర్స్. ఎంజైమ్ కనుక ఇండ్యూస్ అయితే మొత్తం సైక్లోస్పోరిన్ ని మెటబోలైజ్ చేసి పడేస్తుంది. సో డ్రగ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అదే ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అయితే ఎంజైమ్ ఇన్హిబిట్ అయిపోద్ది, మెటబాలిజం జరగకుండా సేఫ్ గా సైక్లోస్పోరిన్ ఇచ్చినట్లు ఎక్కువ హై లెవెల్స్ లో ఉంటుంది అన్నమాట బాడీలో. ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ సైక్లోస్పోరిన్. ఆల్రెడీ నేను వన్ ఆఫ్ మై డ్రగ్స్ క్లాస్ లో క్లియర్ గా లిస్ట్ మొత్తం ఇచ్చాను. ఎంజైమ్ ఇండ్యూసర్స్ ఏవి, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఏవి. అందులో నేను ఫొటోస్ తో సహా గ్రేప్స్ కి గ్రేప్ ఫ్రూట్ కి తేడా ఏంటి అని కూడా చెప్పాను. గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి ఎంజైమ్ ఇన్హిబిటర్ అన్నమాట. సో మనం గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి సైక్లోస్పోరిన్ కూడా ఇచ్చామంటే ఏమవుతుంది, సైక్లోస్పోరిన్ లెవెల్స్ పెరుగుతుంది. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోస్పోరిన్. ఈ లాస్ట్ లో పోరిన్ అనే పదాన్ని హైలైట్ చేశాను. పోరిన్ యూరిన్ అని గుర్తుపెట్టుకోండి. మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ నెఫ్రోటాక్సిసిటీ కాబట్టి ఇర్రివర్సిబుల్ ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ జరగవచ్చు. ఎందుకు ఇది ఇర్రివర్సిబుల్? ఒక్కసారి మన నార్మల్ టిష్యూ ఏదైనా సరే ఫైబ్రోస్ అయ్యిందంటే ఎవ్వరు కూడా దాన్ని తిరిగి తీసుకురాలేరు. రివర్సిబుల్ డిఫెక్ట్ ఇన్ గ్లోమెర్యులర్ ఫిల్ట్రేషన్. ఎందుకు ఇది డిఫెక్టివ్ అవుతుంది గ్లోమెర్యులర్ ఫిల్ట్రేషన్ అంటే రీనల్ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల అఫరెంట్ ఆర్టీరియోస్ కన్స్ట్రిక్ట్ అయిపోవడం వల్ల ఫిల్ట్రేషన్ సరిగ్గా జరగదన్నమాట. ఇది రివర్సిబులే. నెక్స్ట్ ఈ నెఫ్రోటాక్సిసిటీ వల్ల హైపర్ టెన్షన్ రావచ్చు, సెకండరీ టు రీనల్ డిస్ఫంక్షన్. నెక్స్ట్ డైరెక్ట్ గానే రీనల్ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల కూడా హైపర్ టెన్షన్ రావచ్చు సైక్లోస్పోరిన్ ఇచ్చినప్పుడు. సో ఎలా ట్రీట్ చేసుకుంటాం హైపర్ టెన్షన్ ని? వీ హ్యావ్ టు గివ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ మాత్రమే, ఏస్ ఇన్హిబిటర్స్ కానీ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ కానీ పొటాషియం స్పేరింగ్ డైయూరెటిక్స్ కానీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ హైపర్ కెలీమియా కాజ్ చేసే ఛాన్స్ ఉంది. మన సైక్లోస్పోరిన్ కూడా హైపర్ కెలీమియానే కాజ్ చేస్తుంది కాబట్టి. సో మనం ఇవ్వాల్సింది ఓన్లీ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ టు కంట్రోల్ బీపీ. హైపర్ యూరికేమియా, హెపటోటాక్సిక్ హై డోసేజ్. ఇది ఎక్స్టెన్సివ్ గా లివర్ లో మాత్రమే కదా మెటబోలైజ్ అవుతుంది. సో హై డోసెస్ లో ఇచ్చేస్తే హెపటోటాక్సిసిటీ రావచ్చు. హైపర్ లిపిడీమియా వస్తుంది కాబట్టి సైక్లోస్పోరిన్ ఇచ్చేటప్పుడే డైట్ మాడిఫికేషన్స్ కానీ ఒకవేళ అవసరమైతే లిపిడ్ లోయరింగ్ ఏజెంట్స్ కానీ పెట్టుకొని సైక్లోస్పోరిన్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హైపర్ ట్రైకోసిస్. ఇది ఓన్లీ ఫిమేల్స్ లోనే కన్సర్న్ అనమాట. మేల్స్ లో ఎలానో బాడీ మొత్తం హెయిర్ ఉంటుంది, ఎక్స్ట్రా హెయిర్ పెరిగినా పెద్ద ప్రాబ్లమే కాదు. ఫిమేల్స్ లో కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట హైపర్ ట్రైకోసిస్. నెక్స్ట్ జింజైవల్ హైపర్ప్లేసియా, హైపోమెగ్నీసీమియా. సిఎన్ఎస్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని టెంపరీ. పెరస్థీచియా, ట్రెమర్స్, హెడ్ ఏక్, మలైస్, నాజియా రెజాల్వ్ అయిపోతుంది అదంతటా అదే. సెల్ఫ్ రెజాల్వ్స్ ఇన్ వీక్స్. కమింగ్ టు ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్. ఇప్పటి వరకు మనం చూసిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నిటిని బేస్ చేసుకుని మెయిన్ ఏ ఇన్వెస్టిగేషన్ చూసుకోవాలి ఏంటి అని మనమే డిరైవ్ చేసుకోవాలన్నమాట. సిబిసి, ఎల్ఎఫ్టి విత్ ఎంజైమ్స్, ఆర్ఎఫ్టి మెయిన్ గా బ్లడ్ యూరియా నైట్రోజన్, ఫాస్టింగ్ లిపిడ్స్, మెగ్నీషియం, పొటాషియం, యూరిక్ యాసిడ్. ఎందుకు ఇది హైపర్ లిపిడియాని కాజ్ చేస్తుంది, హైపర్ కెలేమియాని, హైపర్ యూరికీమియాని, హైపోమెగ్నీషిమియాని. సో ఇవన్నీ చూసుకుంటాం. బ్లడ్ ప్రెషర్ అండ్ సీరం క్రియాటినైన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. 2 times చెక్ చేస్తాం ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి. ఆ తర్వాత ఫాలో అప్ కి ట్వైస్, మంత్ కి ట్వైస్, వీక్లీ ట్వైస్, బై వీక్లీ ఫర్ 2 months. ఆ తర్వాత మంత్లీ వన్స్. వచ్చిన ప్రతిసారి బీపీ చెక్ చేయాలి. నెక్స్ట్ సీరం క్రియాటినైన్ లెవెల్ చూసినప్పుడు కనుక బేస్ లైన్ తో పోలిస్తే 30% కనుక ఎలివేట్ అయ్యి ఉంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద డోసేజ్ ఆఫ్ ద డ్రగ్ బై మనం ఇస్తున్న డోసేజ్ లో 1 mg/kg తగ్గించి చూస్తాం 1 month. తర్వాత మళ్ళీ సీరం క్రియాటినైన్ చూసినప్పుడు నార్మల్కి రాకపోయినా జస్ట్ 10% డిఫరెన్స్ ఉంటే పర్లేదు. స్టిల్ 30% ఎలివేషన్ అలానే పర్సిస్ట్ అయ్యి ఉంటే వీ హ్యావ్ టు స్టాప్ సైక్లోస్పోరిన్. ఒకవేళ ఫాలోఅప్ వచ్చిన ఫస్ట్ విజిట్ లోనే 50% కన్నా పైన ఎలివేట్ అయిపోయి ఉంటే బేస్ లైన్ తో పోలిస్తే వీ హ్యావ్ టు స్టాప్ ద డ్రగ్. ఆ తర్వాత మెల్లగా లోయెస్ట్ డోస్ పాసిబుల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు సీరం క్రియాటినైన్ లెవెల్స్ మళ్ళీ 0 to 10% డిఫరెన్స్ తో వచ్చేస్తే బేస్ లైన్ కి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్ విదాన్య.